హైదరాబాద్ మగువల మనసు దోచే అతిపెద్ద లేడీస్ ఫ్యాషన్ ప్రపంచం భామా ఎంపోరియో జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జై భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, అలాగే మాజీ సిబిఐ జేడి లక్ష్మీనారాయణ గారు, ఐపీఎస్ ఆఫీసర్ కూడా. సో ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే మందిర్ కుమార్. సార్ ఇప్పుడు మిమ్మల్ని ఎందుకు అడిగాను అంటే, మనం లేటెస్ట్గా చూస్తున్నాము అరెస్టులు. తిట్టారని చెప్పి, గతంలో తిట్టారని చెప్పేసి పొలిటికల్ లీడర్స్ని వరుసగా అరెస్టులు చేస్తూ పోతా ఉన్నారు. అయితే ఇక్కడ నేను అడగబోతుంది ఏంటంటే సార్, టెక్నికల్ పాయింట్స్. ఎప్పుడైనా తిట్టినా కూడా ఇప్పుడు అరెస్ట్ చేయొచ్చా? ఎన్ని సంవత్సరాల తర్వాత అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది? తర్వాత తిట్టడం అనేది కేవలం డిఫమేషన్గానే తీసుకుంటారా, లేకపోతే వేరే ఏ సెక్షన్స్ అప్లికబుల్ అవుతాయి? ఒక ఐపీఎస్ ఆఫీసర్గా మీరు ఇలాంటి కేసులు చూసే ఉంటారు గతంలో కూడాను. సో ఇంకొకటి ఏంటంటే, సెలబ్రిటీస్ విషయంలో మాత్రమే అరెస్టులు ఉంటాయా? మిగతా విషయాల్లో, అంటే నార్మల్ పర్సన్స్ విషయంలో తిట్టినా కూడా, గలీజ్గా మాట్లాడినా కూడా అరెస్టులు ఉండవా? ఎవరికైనా ఒకటే రూల్ ఉంటుందా? ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. మనం ఏదైనా ఇటువంటి చట్టానికి సంబంధించిన విషయం మాట్లాడాలంటే ముందు భారత రాజ్యాంగం ఏం చెప్తుందో మనం ఆలోచించాలి సార్. ఏదైనా ఏ చట్టానికైనా మూలం భారత రాజ్యాంగం. రాజ్యాంగంలో మనకు అనేక ప్రాథమిక హక్కులు ఇవ్వబడ్డాయి. అందులో ఆర్టికల్ 19లో భావ స్వేచ్ఛ అన్నది ఉంటుంది. అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అంటాం దాన్ని. అంటే నేను నా భావాలను ప్రకటించుకునే స్వేచ్ఛ నాకు ఉంటుంది అన్నది ఆర్టికల్ 19(1). కానీ ఈ భావ స్వేచ్ఛ ఉంది కదా అని నేను ఎటుపడితే అటు మాట్లాడకూడదు. దాని మీద కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, నిర్బంధాలు ఉంటాయి. అది ఆర్టికల్ 19(2)లో చెప్పారు. 19(2)లో అంటే భారతదేశ సార్వభౌమత్వానికి కానీ, భారతదేశం యొక్క ఇతర దేశాలతో ఉన్న సత్సంబంధాలు కానీ, లేకుంటే ఇక్కడ పబ్లిక్ ఆర్డర్ కానీ, తర్వాత ఒక వ్యక్తి యొక్క మనుగడకు కానీ, ఒక వ్యక్తి యొక్క సమాజంలో వారికి ఉన్న ఒక పలుకుబడి కానీ, ఒక స్థానం కానీ, ఇలాంటి వాటికి ఎప్పుడైనా ఆ విధంగా నేను మాట్లాడేవి వీటికి సంబంధించి ఉండకూడదు అన్నది నా వాక్ స్వాతంత్రం మీద ఉన్న నిబంధనలు ఆరు నిర్బంధనలు. ఆ తర్వాత ఏంటంటే ఆర్టికల్ 21 కూడా ఒకసారి చదవాలంటే రైట్ టు లైఫ్. అంటే ప్రతి ఒక్కరికి జీవించడానికి హక్కు ఉంది మన దేశంలో. జీవించడం అంటే ఎలాగోలాగా జీవించడం కాదు. అంటే ఒక సమాజంలో మనకున్న స్థాయి, హోదా, దాన్ని బట్టి అంటే రైట్ టు లైఫ్ అంటే ఇట్ ఇన్క్లూడ్స్ రైట్ టు లైఫ్ విత్ డీసెన్సీ. అంటే ఒక మర్యాద పూర్వకంగా మనిషికి జీవించే హక్కు ఉంది. కాబట్టి ఇటువంటి వాట్లను భంగం చేస్తే ఏమవుతుంది అన్నదానికి మనకు చట్టాలు వస్తాయి. రాజ్యాంగంలో ఇది నిర్దేశించబడింది, దానికోసం చట్టాలు చేశారు. అంటే ఎటువంటి వాక్ స్వాతంత్రం మీరు ఉపయోగించుకొని మీరు ఈ నిబంధనలు పాటించకుంటే మీ మీద ఎలాంటి కేసులు అవుతాయి అని చెప్పడానికి ఇంతకుముందు ఇండియన్ పీనల్ కోడ్ ఉండేది, అంటే పీసీ అంటాం. ఇప్పుడు దాని ప్రదేశంలో బిఎన్ఎస్ వచ్చింది, భారతీయ న్యాయ సంహిత. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏవైనా మాట్లాడితే 2 మతాల మధ్య చిచ్చు మొదలైంది, 2 ప్రాంతాల మధ్య చిచ్చు అయింది, 2 కులాల మధ్య చిచ్చు అయింది, వేరు భాషలు మాట్లాడే వాళ్ళ మధ్య చిచ్చు మొదలైంది. ఇలాంటివి నేను మాట్లాడితే దానికి ఒక సెక్షన్ ఉందన్నమాట. అందులో ఈ సెక్షన్ ప్రకారం నేను ఆ విధంగా చేస్తే నేను శిక్షార్హుడను అని ఒక సెక్షన్ అందులో పెడతారు. ఆ తరువాత ఒక వ్యక్తి యొక్క సమాజంలో ఉన్న స్థాయి ఏదైతే ఉందో దాన్ని కించపరిచేలాగా నేను మాట్లాడితే దాన్నే డిఫమేషన్ అంటాం. అంటే పరువు నష్టం. అంటే సమాజంలో ఒక వ్యక్తికి ఉన్న పరువుకి నష్టం కలిగించబడింది కాబట్టి ఆ వ్యక్తి నా మీద క్రిమినల్ గా అయినా వెళ్ళొచ్చు, సివిల్ గా అయినా వెళ్ళవచ్చు. అంటే క్రిమినల్ గా అంటే నా మీద, నేను సపోజ్ నా గురించి ఎవరైనా అసభ్యంగా మాట్లాడితే నేను న్యాయస్థానానికి వెళ్ళి ఒక కంప్లైంట్ దాఖలు చేస్తాను. అక్కడ న్యాయస్థానం వాళ్ళు దాన్ని తీసుకొని దాని ప్రకారంగా వాళ్ళు ఇప్పుడు దాన్ని నడిపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు రాహుల్ గాంధీ గారు తీసుకుంటే, ఆయన సావర్కర్ గారి గురించి ఎక్కడో మాట్లాడారు, ఈ విధంగా 2-3 కేసులు ఆయన మీద నడుస్తున్నాయి. సర్దార్ పటేల్ గారి గురించి మాట్లాడారు, ఆ విధంగా కొన్ని కేసులు ఆయన మీద నడుస్తున్నాయి. అది వచ్చేసి క్రిమినల్ డిఫమేషన్. అదే సివిల్ డిఫమేషన్ ఏంటంటే నా మీద ఈ విధంగా అసభ్యంగా మాట్లాడడం వల్ల నా పరువు సమాజంలో తగ్గిపోయింది కాబట్టి దానికి కాంపెన్సేషన్ గా నాకు 10 కోట్లు ఇవ్వాలి, 20 కోట్లు ఇవ్వాలి, ఇలా నేను ఒక కాంపెన్సేషన్ అడగొచ్చు అనమాట. దాన్ని సివిల్ డిఫమేషన్ సూట్ అంటాం. అంటే ఒకటి క్రిమినల్ డిఫమేషన్ సూట్ లో అవన్నీ ప్రూవ్ అయ్యి కోర్టులో వాళ్ళకి శిక్ష పడుతుంది. సివిల్ డిఫమేషన్ లో అయితే నేను ఏ అమౌంట్ అయితే అడిగానో ఆ అమౌంట్ కనుక కోర్టు ఆమోదిస్తే వారు నాకు చెల్లించాల్సి వస్తుంది.
ఇది సివిల్ డిఫమేషన్. Hmm. ఆ తర్వాత మీరు తీసుకుంటే మనకు SC/ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ అని వచ్చింది. ఎవరినైనా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు వారికి వారి కులానికి సంబంధించి ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద కూడా వేరే చట్టమే ఉంది అసలు. సో ఈ విధంగా మీరు చూసుకుంటూ పోతుంటే మన మాట ఏదైతే ఉందో ఆ మాట సక్రమంగా లేకుంటే దాని మీద BNS లో, భారతీయ న్యాయ సంహితలో కానీ, అదే షెడ్యూల్డ్ కులాలు తెగలకు చెందితే వాళ్లకు SC/ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ కానీ, లేకుంటే డైరెక్ట్ గా వ్యక్తి కోర్టులో క్రిమినల్ డిఫమేషన్ కానీ, సివిల్ డిఫమేషన్ కానీ రెండు కానీ వాళ్ళు ఫైల్ చేసుకోవచ్చు. ఇది ప్రస్తుతం మనకు రాజ్యాంగం చెప్పింది. మన చట్టాల్లో ఉన్న ఏ విధమైన సెక్షన్లు ఉన్నాయి అన్నది మనం చూసుకోవాల్సిన ప్రధానమైన అంశం. కాబట్టి ఈ మధ్య సమాజంలో మీరు అన్నట్టు ఒకరినొకరు దూషించుకోవడం అన్నది చాలా ఎక్కువైపోయింది. కరెక్ట్ సార్. ఎందుకంటే సమాజంలో మర్యాదలు, ఒక సాంప్రదాయాలు పాటించే విధానాలు తగ్గిపోయి వ్యక్తిగత దూషణలు, ఆ తర్వాత ఇంకా వ్యక్తిని కించపరుస్తూ వారి కుటుంబ సభ్యుల గురించి మాట్లాడడం, మహిళల పట్ల అసభ్యకరంగా మాట్లాడడం, ఇలాంటివి ప్రస్తుతం అదొక ఫ్యాషన్ గా మారిపోయింది. ట్రెండ్ అనుకుంటున్నారు సార్, అది ఆ ట్రెండ్ అంటున్నారు. కాబట్టి ఈ విధంగా మాట్లాడితే వెంటనే వారి గురించి చర్చ మొదలవుతుంది. మీరు కూడా టీవీల్లో కూడా డిబేట్లు పెడతారు. దానివల్ల ఏంటంటే ఒక వ్యక్తికి ఓవర్ నైట్ పాపులారిటీ వచ్చిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి మీకు. తర్వాత ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత దీని ప్రభావం ఇంకా చాలా ఉంది. మొన్న ఒక వ్యక్తి అలహాబాదీ అని చెప్పేసి ఎంతో అసభ్యకరంగా మాట్లాడాడు కుటుంబ సంబంధాల గురించి. దాని మీద వాడు సుప్రీంకోర్టు కూడా వెళ్ళడం జరిగింది. అందుకనే సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ విధమైన సంభాషణల మీద ఏదైనా మనము ఒక రూల్స్ అన్నవి పెట్టాలి అన్నది వారికి ఇచ్చిన డైరెక్షన్. సో ఈ విధమైన పరిస్థితులలో ప్రస్తుతం సమాజం ఉంది. మనం చూసుకుంటే ఇంకా అసెంబ్లీలో కూడా అత్యంత ఘోరంగా మాట్లాడుకునే సందర్భాలు మనం చూసాం. చట్టసభల్లో కూడా. అవును సార్. చట్టసభల్లో ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే చట్టసభల్లో ఉన్న వాటిని లైవ్ టెలికాస్ట్ ఇచ్చారు. కరెక్ట్ సార్, కరెక్ట్. ఎందుకంటే మన ప్రతినిధులు ఏ విధంగా వారు అక్కడ మన సమస్యలను తీసుకువెళుతున్నారన్నది చూడడానికి లైవ్ టెలికాస్ట్ ఏర్పాటు చేస్తే అవి చూడాలా వద్దా అన్న స్థాయికి మన వాళ్ళు దిగజారిపోయారు. సో ఆ విధమైన పరిస్థితులు, దానిని నివారించాల్సిన నాయకులు కూడా వారిని ప్రోత్సహించడాలు, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. అంటే ఏమవుతుందంటే సమాజం అధోగతి పాలవడానికి ఇది ఒక ప్రమాదకరమైన విషయం. ఎందుకంటే విశిష్టమైన స్థానాల్లో ఉన్నవారు ఈ విధంగా మాట్లాడితే ఏమవుతుందంటే వారి ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుంది. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు, బాధ్యతాయుతమైన బాధ్యతలు నిర్వహిస్తున్న వాళ్ళు ఈ విధంగా మాట్లాడితే ఏమవుతుందంటే దాన్ని ఇతరులు కూడా అనుసరిస్తారు. మా నాయకుడే ఈ విధంగా మాట్లాడుతున్నాడు కాబట్టి నేను కూడా అలాగే మాట్లాడాలేమో, లేకుంటే ఆయన మెప్పును నేను పొందలేమో అన్న ఒక రకమైన స్వభావం కూడా, ఒక రకమైన ఆలోచనలు కూడా ఈ మధ్య మొదలయ్యాయి. తరువాత సినిమాలలో కూడా చూసుకుంటే అసభ్యకరమైన పదజాలను ఉపయోగించడం కూడా ఎక్కువైపోయింది. సినిమా హీరోలు కూడా సినిమాల్లో అసభ్యకరమైన పదాలను ఉపయోగించడం, ఇవన్నీ అవ్వడం వల్ల ఏమవుతుందంటే సమాజంలో ఇప్పుడు ఒక వ్యక్తి నీతిగా బతకాలి అంటే చాలా కష్టం అయిపోతుంది ఈ మధ్యలో. సో ఈ విధమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం సార్. ఇప్పుడు ఇంకొక విషయం చెప్పండి, ఎప్పుడో జరిగిందంటే ఎప్పుడో తిట్టి తర్వాత అరెస్ట్ చేయొచ్చు, అట్లా కూడా ఉంటుందా సార్? దీనికి ఏమైనా టైం లిమిట్, ఇంతలోపు అయితేనే చెయ్యాలి, ఇంతలోపు అయితే చేయకూడదు, అట్లా ఏమన్నా ఉంటుందా సార్? ఏదైనా ఒక చట్టంలో ఉన్న సెక్షన్, BNS లో ఉన్న సెక్షన్లో అది 1 సంవత్సరం పనిష్మెంట్ ఉంటే దానికి 1 సంవత్సరం లోపల కంప్లైంట్ చేయాలి. ఓకే, ఓకే. ఆ విధంగా చూసుకుంటే 3 సంవత్సరాల పైన శిక్ష పడే ఏవైనా సెక్షన్లు ఉంటే వాటిలో ఎప్పుడైనా మనం కంప్లైంట్ చేయొచ్చు. ఓకే. దాన్ని పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ అంటాం దాన్ని. ఇంతకుముందు సెక్షన్ 468 లో ఉండేది CRPCలో. ఆ తర్వాత ఇప్పుడు BNSS లో కొత్త సెక్షన్ వచ్చి ఉండొచ్చు. దానివల్ల పీరియడ్ ఆఫ్ లిమిటేషన్, ఎందుకంటే కొంతమంది వ్యక్తులు వారి మీద ప్రెషర్ పెట్టి ఆ విధంగా వాళ్ళను కంప్లైంట్ చేయకుండా చేయొచ్చు. అందువల్ల ఏమవుతుందంటే జరిగిన విషయం ఏదైతే ఉందో దాన్ని FIR గా నేను దాఖలు చేయాలంటే దానికి పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ నేను చెప్పినట్టు ఐ థింక్ 3 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న శిక్షల్లోనే ఉంది. 3 సంవత్సరాల కన్నా ఎక్కువ పనిష్మెంట్ ఉన్న వాటిలో ఎప్పుడైనా మనం వాటిని కంప్లైంట్ ను రిజిస్టర్ చేయవచ్చు అన్నది. ఒక సెక్షన్ లో కేవలం ఫైన్ మాత్రమే పనిష్మెంట్ ఉంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్ వైలేషన్ అందులో సాధారణంగా ఫైన్ మాత్రమే ఉంటాయి. అవును సార్, అవును. దానిలో మీరు అఫెన్స్ రిజిస్టర్ చేయాలంటే 6 నెలల లోపల చేయాలి. ఓకే. ఫైన్ మాత్రమే శిక్షగా ఉంటే అది. తర్వాత
1 సంవత్సరం కన్నా ఎక్కువ పనిష్మెంట్ లేకుంటే వారు ఆ కేసును 1 సంవత్సరంలో మీరు రిజిస్టర్ చేయాలి. ఓకే. ఆ తర్వాత 1 సంవత్సరం కన్నా ఎక్కువ శిక్ష, 3 సంవత్సరాల కన్నా తక్కువ శిక్ష ఉంటే 3 సంవత్సరాల లోపల ఎప్పుడైనా మీరు ఎప్పుడైనా చేయొచ్చు. దాన్ని రిజిస్టర్ చేయవచ్చు. ఓకే. నేను ఇంతకుముందు చెప్పినట్టు 3 సంవత్సరాల కన్నా శిక్ష పైన ఉన్నప్పుడు ఆ కేసుని ఎప్పుడైనా రిజిస్టర్ చేయవచ్చు. ఓకే. ఇది మనకున్న పీరియడ్ ఆఫ్ లిమిటేషన్. ఇంకొక చిన్న డౌట్ కూడా సార్. ఇప్పుడు Yeah. 4 ఇయర్స్ బ్యాక్ ఒకసారి తిట్టారు. మళ్ళీ 3 ఇయర్స్ తర్వాత దానికి శిక్ష ఉన్నది మనకు 3 ఇయర్సే. అప్ టు 3 ఇయర్స్ కదా సార్? అప్ టు 3 ఇయర్స్ అయినప్పుడు 4 ఇయర్స్ బ్యాక్ ఒకసారి, 5 ఇయర్స్ బ్యాక్ ఒకసారి అయిపోయి కంటిన్యూ అవుతుంది అనుకోండి. లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ లాస్ట్ అనుకోండి. దీన్ని తీసుకుంటారా సార్? అది కూడా కలుపుతారా ఇందులో ఎట్లా? మామూలుగా ఏమవుతుందంటే లేటెస్ట్ గా ఏదైతే ఉందో దాన్ని తీసుకుంటారు. సాధారణంగా ఎలా అవుతుందంటే వీటిలో సెక్షన్లను కలుపుతారు. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేసు తీసుకుంటే అందులో 2-3 సెక్షన్లు ఉంటాయి. సార్. ఒక సెక్షన్ లో 5 సంవత్సరాలు అలా కూడా ఉండవచ్చు. ఓ ఓకే. ఓకే. ప్యూర్ గా ఒకే సెక్షన్ కింద ఏదైనా మనం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తే ఒకే సెక్షన్ కింద ఆ సెక్షన్ కు 3 సంవత్సరాల కన్నా తక్కువ మీకు పనిష్మెంట్ ఉంటే దాన్ని 3 సంవత్సరాల లోపల మీరు రిజిస్టర్ చేయాలి. ఓకే. సపోజ్ 3 సంవత్సరాల కన్నా అయిపోయిన తర్వాత ఆ కేసు రిజిస్టర్ చేయడానికి ఉండదు. ఓకే. సార్, ప్లేస్ ఆఫ్ అఫెన్స్ ఉంటుంది కదా, అంటే ఎక్కడ తిట్టారు, ఎవరిని తిట్టారు, ఎక్కడ తిట్టారు అనేది కూడా ఇంపార్టెంటా సార్? లేకపోతే కేసు ఫైల్ చేసేటప్పుడు కేవలం ఆ వ్యక్తి ఎక్కడున్నాడో అక్కడ ఆ జ్యూరిస్డిక్షన్లో ఫైల్ చేస్తే సరిపోతుందా? ఇప్పుడు ఏమవుతుందంటే మీరు ప్రస్తుతం మన రాష్ట్రంలో గత ప్రభుత్వంలో కానీ ఇప్పటి ప్రభుత్వంలో కానీ రిజిస్టర్ అవుతున్న కేసులు చూసుకుంటే అంటే వీళ్ళు తిడతారు, వేరే వాళ్ళ మనోభావాలు దుఃఖపడతాయి వాటి వల్ల. సపోజ్ ఒక పార్టీ నేతను ఎవరైనా తిట్టారనుకోండి, సార్, ఆ పార్టీ నేత వెళ్ళి రిజిస్టర్ చేయరు కేసు. ఆ కార్యకర్తలు ఎవరైతే ఉంటారో ఈ విధంగా పలానా వ్యక్తి మాట్లాడడం వల్ల ఒక కార్యకర్తగా మా మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి ఆయన మీద మేము కేసు పెడుతున్నాం. ఓకే. ఓకే. అందుకని మీరు చూసుకుంటే కొన్ని సందర్భాలలో రాష్ట్రం అంతా కేసులు పెట్టిన సందర్భాలు, యా సార్, ఒక్కటేసారి చాలా ఎఫ్ఐఆర్లు కూడా చాలా అవుతాయి. కేసులు ఒక్కొక్క రకరకాలు. అనంతపూర్ లో రిజిస్టర్ అవుతుంది, లేకుంటే చిత్తూరులో రిజిస్టర్ అవుతుంది, శ్రీకాకుళంలో రిజిస్టర్ అవుతుంది. ఈ విధంగా ఒకే వ్యక్తిత్వం కానీ ఒకే ఒక చర్య ఏదైతే ఉందో దాన్ని రకరకాల చోట్ల ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేస్తారు. ఒకే కేసు మీద రకరకాలు కూడా చేయొచ్చా సార్? చాలా ఎఫ్ఐఆర్లు కూడా చేయొచ్చా? చేయొచ్చు. దానికని ఏమవుతుందంటే అప్పుడు హైకోర్టు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కేసులన్నింటినీ కూడా ఒక చోటికి మెర్జ్ తీసుకొచ్చి చేస్తారు. మెర్జ్ చేయడం అంటారు. ఓకే. ఓకే. అది హైకోర్టు చేస్తుంది. అప్పటి వరకు సింగిల్ ఎఫ్ఐఆర్ ప్రకారమే కేసు వాళ్ళ నడుస్తుంటది. ఇన్వెస్టిగేషన్లు చేస్తుంటారు. ఎందుకంటే కంప్లైంట్ చేసిన వ్యక్తి వేరు కాబట్టి. ఓ సపోజ్ 2 రాష్ట్రాలలో కేసులు రిజిస్టర్ అయ్యింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో కూడా రిజిస్టర్ చేశారు అనుకుందాం. అప్పుడు ఏమవుతుందంటే సుప్రీంకోర్టు రంగంలోకి రావాలి. ఓకే. సుప్రీంకోర్టు రంగంలో వచ్చి 2 రాష్ట్రాలలో ఒకే విషయం మీద 2 కేసులు రిజిస్టర్ అయ్యాయి కాబట్టి వీటన్నిటినీ కలిపి ఒకే ఎఫ్ఐఆర్ గా ట్రీట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ అర్నబ్ గోస్వామి అనే ఒక వ్యక్తి ఉంటారు రిపబ్లికన్ టీవీలో. ఆయన మీద పలు కేసులు రిజిస్టర్ అయ్యాయి. సో వాటన్నిటినీ సంకలనం చేసి ఒకే చోట చేయండి అన్నది సుప్రీంకోర్టు వస్తుంది అనమాట. సో ఈ విధమైన మనకు చట్టంలో ఈ విధమైన ఆ విధమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. సార్, ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ తిట్టుకుంటేనో లేకపోతే సెలబ్రిటీస్ తిట్టుకుంటేనో ఒక రకమైనటువంటి రియాక్షన్ ఉంటుంది. నార్మల్ పర్సన్స్ కూడా చాలా దారుణంగా తిట్టుకుని కొట్టుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి, నీచంగా మాట్లాడే పరిస్థితులు. మరి అలాంటప్పుడు ఇవేమీ రావా సార్? ఎందుకని సెలబ్రిటీస్ విషయంలోనే పోలీసులు అంత సీరియస్గా ఫాస్ట్గా యాక్షన్ తీసుకుంటారు? మీరు కూడా ఒకప్పుడు పోలీస్ ఆఫీసర్ కదా, అందుకని అడుగుతున్నాను. ఏమవుతుందంటే ఈ చట్టం ముందు అందరూ సమానమే. రైట్ టు దిస్ ఇస్ కాల్డ్ రూల్ ఆఫ్ లా. రూల్ ఆఫ్ లా. ఓకే. అంటే చట్టాన్ని ఎవరు ఉల్లంఘిస్తారో వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా కూడా వారి మీద మనము చర్యలు తీసుకోవాలన్నది రూల్ ఆఫ్ లా. కానీ ఏమవుతుందంటే ఈ సందర్భంగా మీరు అన్నట్టు సెలబ్రిటీలు ఈ విధంగా మాట్లాడితే ఏంటంటే ఆ ప్రభావం వ్యాప్తి చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ 2 వ్యక్తులు రోడ్డు మీద తిట్టుకున్నారు, సార్, అది పరిమితి అక్కడే ఆ రోడ్డే. కానీ అదే సెలబ్రిటీ టీవీలో కూర్చొని కానీ అసెంబ్లీలో చేసిన దానికి బయట కేసులు పెట్టలేదు. ఎందుకంటే వాటికి ఆ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇన్ చట్టసభల్లో చేసిన దానికి మనం బయట కేసులు పెట్టలేము. ఎందుకు సార్? వాటికి ఆ ఇమ్యూనిటీ ఉంటుంది. అంటే ఏది పడితే అది మాట్లాడచ్చు, మాట్లాడవచ్చు, ఏది పడితే అది మాట్లాడచ్చు. అందుకనే అలా మాట్లాడుతాడు. ఓహో. కాబట్టి ఆ ఇమ్యూనిటీ ఉంటుంది. చట్టసభల్లో జరిగే విషయాలకి ఇమ్యూనిటీ అది ఉంటుంది. కాబట్టి నేను అన్నట్టు 2 వ్యక్తులు పోరాడుకుంటే ఆ వీధికి పరిమితం అవుతుంది. అదే ఒక సెలబ్రిటీ కూర్చొని మాట్లాడితే ఏమవుతుందంటే ఇది మొత్తం రాష్ట్రానికి దేశానికి కూడా వ్యాప్తి చెందవచ్చు.
సో ఆ విధమైన పరిస్థితులలో ఈ చిన్న చిన్న కేసులు కూడా జరుగుతుంటాయి, కానీ మనం మీడియాలో చర్చించేది, న్యూస్ పేపర్లో వచ్చేది సెలబ్రిటీ మీద చేసిన కేసులు కానీ వారిని అరెస్టు ఇవన్నీ కూడా. ఎందుకంటే ఆ వ్యక్తి సెలబ్రిటీ కాబట్టి ఆ వారి మీద తీసుకున్న చర్యలు కూడా మళ్ళా మొత్తం రాష్ట్రం, దేశం వ్యాప్తంగా కూడా వ్యాపించే అవకాశం ఉంది. ఓకే సార్, ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తుంటే చట్టసభల్లో కూర్చొని ఎన్ని మాటలైనా అనొచ్చు, ఎన్నైనా తిట్టచ్చు. సో అక్కడ కూర్చొని ఇష్టానికి మాట్లాడేసినా కూడా ఏమి చట్టాలు ఏమి ఎక్కడ ఏమి పని చేయవా సార్? ఎందుకంటే మాట్లాడారు కదా అక్కడ. అక్కడ ఏముంటుందంటే చట్టాల్లో అంటే శాసనసభల్లోనూ పార్లమెంట్లోనూ వాళ్లకు ఇండివిజువల్ గా కమిటీస్ ఉంటాయి. ఓకే, ఆ కమిటీస్ కి కంప్లైంట్ ఇవ్వచ్చు. మరి వాళ్ళు యాక్షన్ తీసుకుంటారా సార్? వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. కమిటీలు యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది, స్పీకర్ కు సబ్మిట్ చేసే అవకాశం ఉంది, స్పీకర్ వాళ్ళని బహిష్కరించవచ్చు, లేకుంటే వాళ్ళని సస్పెండ్ చేయవచ్చు. ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి అందులో. అంటే లైఫ్ లాంగ్ సస్పెన్షన్ ఉంటుందా సార్? అట్లా ఉండదా? అంటే అది ఆ తీవ్రతను బట్టి. కానీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు నిన్న సుప్రీంకోర్టులో ఒక విషయం జరిగింది. ఒక బీహార్ ఎమ్మెల్సీని అనుకుంటా, అతను ఏదో మాట్లాడారని అతని లైఫ్ లాంగ్ సస్పెన్షన్ ఇచ్చారు అతనికి, ఆరు ఎక్స్పల్షన్ చేశారు, అంటే బహిష్కరించారు, అంటే బయటికి పంపించేశారు. దాన్ని సుప్రీంకోర్టు అతను చేసినది మీరు విధించిన శిక్షలో చాలా ఎక్కువగా ఉంది కాబట్టి దాన్ని సస్పెన్షన్ గా మార్చండి అని నిన్నే పేపర్లో చదువుతున్నాను. కాబట్టి శాసనసభలలో, చట్టసభల్లో వారి ప్రవర్తనను, నియమావళిని కంట్రోల్ చేయడానికి అక్కడ డిసిప్లినరీ కమిటీస్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇలాంటి కేసెస్ లో శిక్షలు ఎలా ఉంటాయి సార్? అంటే ఎన్నేళ్ళు ఉండొచ్చు? ఎక్కువ అంటే ఎంత ఉంటుంది, తక్కువ అంటే ఎంత ఉంటుంది సార్? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక వ్యక్తి మాట్లాడడం వల్ల వివిధ మతాల మధ్య, వివిధ కులాల మధ్య ఆ విధమైన చిచ్చు రేగిందనుకోండి, దానివల్ల ఏంటంటే సమాజంలో ఉన్న సమైక్యత ఏదైతే ఉందో, హార్మోనీ అంటాం దాన్ని, అది భంగం కలిగితే వారికి 3 సంవత్సరాల శిక్ష. అదే నేను ఒక ఆలయంలో గాని, ఒక మసీదులో గాని, చర్చిలో గాని ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే వారికి 5 సంవత్సరాల పనిష్మెంట్. కాబట్టి నేను ఎక్కడ మాట్లాడాను అన్న దాని మీద కూడా, దాని ప్రభావం ఎంత ఉంటుందన్న దాని మీద కూడా శిక్షను నిర్దేశించడం జరిగింది. సార్ ఇంకొకటి దీనికి రిలేటెడ్ కాదు కానీ ఒక్కటి అడగాలి సార్ మిమ్మల్ని. ఏంటంటే ఈ మధ్యకాలంలో నేను ఒక కేసులో చూశాను, మర్డర్ జరిగింది సార్. మర్డర్ జరిగిన తర్వాత ఆ మర్డర్లు చేసినప్పుడు కొంతమంది సాక్ష్యాలు ఉన్నారు, ఆధారాలు అన్ని కోర్టుకి సబ్మిట్ చేశారు. అయితే వాళ్ళు ఏంటంటే చంపేటప్పుడు వీడియో తీశారంట సార్. వాళ్లే తీశారు, ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వాళ్లే తీశారు వీడియోని, విక్టిమ్ వీడియో మొత్తం తీసి వాళ్లే వైరల్ చేశారు. మేమంటే భయపడాలి, మేమంటే ఇలా ఉండాలి అని చెప్పేసి. సో తీసి దాన్ని వైరల్ చేసుకున్నారు. కానీ లాస్ట్లో ఏంటంటే కోర్టు దగ్గరికి వచ్చిన తర్వాత ఎవరైతే విట్నెస్లు ఉన్నారో వాళ్ళందరూ వెనక్కి తగ్గిపోయారు, అంటే డ్రాప్ అయిపోయారు, ఎవరు కూడా చెప్పలేదట. కానీ ఏదైతే వీళ్ళు వైరల్ చేశారో ఈ సాక్ష్యాలని, అంటే బయట వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టినటువంటి ఈ వీడియోస్ ఆధారంగా వాళ్ళకి లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడింది సార్. అలాంటి అవకాశాలు కూడా ఉంటాయా? డెఫినెట్ గా, ఎందుకంటే ఫైనల్ గా కోర్టు ముందు వారు చూసేది వారి దగ్గర ఉన్న సాక్ష్యాధారం. ఓకే, అంటే చూసిన వాళ్ళు మేము చూసామని చెప్పడం, విన్నవాళ్ళు మేము విన్నామని చెప్పడం, వీటినే సాక్ష్యం అంటారు, డైరెక్ట్ ఎవిడెన్స్ అంటారు ఇది. అంటే ఒక వ్యక్తి మర్డర్ చేస్తున్నప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి చూశారనుకోండి, ఆ వ్యక్తి విట్నెస్ గా వస్తారు, వచ్చి నా కళ్ళ ముందు జరిగింది అని చెబుతారు. సో ఆ వ్యక్తిని డైరెక్ట్ ఎవిడెన్స్ గా తీసుకుంటారు. సపోజ్ ఇండైరెక్ట్ ఎవిడెన్స్ ఏదైతే ఉంటుందో, ఎవరైనా వాళ్ళు విన్నారు, ఆ విధంగా పలానా వ్యక్తి చెప్తుండగా నేను విన్నానంటే అది ఇండైరెక్ట్ ఎవిడెన్స్ అవుతుంది. తర్వాత టెక్నికల్ ఎవిడెన్స్ ఉంటుంది, ప్రొఫెషనల్ ఎవిడెన్స్ అంటాం. అంటే ఇప్పుడు ఈ పోస్ట్ మార్టం ఏదైతే చేస్తారో బాడీ మీద, దాని మీద ఉన్న గాయాలు గాని వీటన్నిటిని చూసి ఆ విధంగా ఆ వ్యక్తి ఈ విధమైన ఆయుధం వల్ల మరణించాడన్నది దాన్ని టెక్నికల్ ఎవిడెన్స్ అంటాం. తర్వాత ఆ వ్యక్తి ఉపయోగించిన కత్తి ఏదైతే ఉందో, ఆయుధం ఏదైతే ఉందో, దాన్ని ఈ ఇంజురీస్ ఏవైతే ఉంటాయో వాటిని కోరిలేట్ చేయాలి. అంటే ఈ కత్తిని ఉపయోగించి ఇది జరిగింది కాబట్టి ఆ కత్తిని కూడా మనం ఫోరెన్సిక్స్ ల్యాబ్ కు పంపుతాం. దాన్ని కూడా పరిశీలించి డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్ కి వీటికి చూసి ఈ కత్తి ద్వారా జరిగిందని వాళ్ళు చెబుతారు. ఇవన్నీ కూడా టెక్నికల్ ఎవిడెన్స్. సో ఇలా రకరకాల ఎవిడెన్సెస్ ఉంటాయి అన్నమాట. మనం అవన్నీ కూడా పరిశీలించి ఫైనల్ గా జడ్జి గారు వారు అభిప్రాయానికి వస్తారు. సో అందులో మీరు అన్నట్టు మిగతా వీరు ఎవరైతే సాక్ష్యదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వీళ్ళ యొక్క ప్రభావం వల్లనో వారందరూ కూడా వాళ్ళను హోస్టైల్ విట్నెసెస్ అంటారు. అంటే పోలీసుల ముందు చెప్పిన తర్వాత వాళ్ళు కోర్టులో వెళ్ళిన తర్వాత వాళ్ళు మారిపోయారు, వాళ్ళు చెప్పమన్నారు. అటువంటప్పుడు టెక్నికల్ ఎవిడెన్స్ మీద కోర్టు పరిగణలోకి తీసుకోవచ్చు. మీరు చెప్పిన వీడియో ఏదైతే ఉందో దాన్ని పరిగణలోకి తీసుకొని
అది ఎక్కడా కూడా ట్యాంపర్ జరగలేదు అన్నది పోలీసులు ప్రూవ్ చేసిన తర్వాత ఒక్క సాక్ష్యం సరిపోతుంది అటువంటి వాళ్ళని శిక్షించడానికి. ఓకే సార్, ఇప్పుడు ఈ కేసులో పర్టికులర్ మనం చూస్తున్నాము, ఈ కేసెస్లో ఎలా బెయిల్, రెగ్యులర్ బెయిల్ అయినా సార్ వెంటనే వచ్చే అవకాశం ఉంటుందా? సేమ్ అంటే వాళ్ళ వాదోపవాదాలను బట్టే ఉంటుందా సార్ అడ్వకేట్స్? అంటే ఎలా ఉంటుందంటే కొన్ని 7 సంవత్సరాల కన్నా తక్కువ పనిష్మెంట్ ఉన్న కేసులు, ఇంతకుముందు ఎలా ఉందంటే పోలీసులు ఏ కేసులో అయినా అరెస్ట్ చేయవచ్చు అని ఉండేది. సార్, అంటే ఒక కాగ్నిజబుల్ అఫెన్స్ ఏదైతే జరిగితే దానిలో ఎవరైనా 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ఎంత శిక్ష ఉన్నా కూడా వాళ్ళని అరెస్ట్ చేయవచ్చు అన్నది ఇంతకు ముందు ఉండేది. ఆ తర్వాత అరుణేష్ కుమార్ అని ఒక జడ్జిమెంట్ వచ్చింది బీహార్. అరుణేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ లో అందులో ఏమన్నారంటే పోలీసులు అధికారం ఉంది కదా అని చాలా కేసుల్లో అరెస్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ఫ్యామిలీ మ్యాటర్స్ ఏవైతే 498A కేసులు అంటాము, ఇష్టం వచ్చినట్టు అరెస్ట్ చేస్తున్నారని ఒక డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. అంటే 7 సంవత్సరాల కన్నా తక్కువ శిక్ష ఉన్న కేసుల్లో పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేయాలా చేయకూడదా అన్నది ఒకటి నిర్ణయం తీసుకోవాలి. సపోజ్ అరెస్ట్ చేయాలి అని నిర్ణయం తీసుకుంటే దానికి కారణాలు రాయాలి. అరెస్ట్ చేయకూడదు అంటే ఆ వ్యక్తికి నోటీస్ ఇచ్చి ఆ వ్యక్తిని పిలిపిస్తూ ఉండాలి. ఇది అరుణేష్ కుమార్ జడ్జిమెంట్ లో ఇచ్చింది. ఇది 7 సంవత్సరాల శిక్ష ఉన్న కేసులు ఏవైతే ఉంటాయో వాటికి ఇది జనరల్ గా 7 సంవత్సరాల కన్నా ఎక్కువ శిక్ష ఉన్న కేసుల్లో ఈ విధంగా నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు. నేరుగా వాళ్ళని అరెస్ట్ చేయవచ్చు, వారిని కోర్టులో ప్రవేశపెట్టవచ్చు. కానీ అరెస్ట్ ఎందుకు చేస్తున్నామని వాళ్ళ రిలేటివ్స్ కానీ ఏ ప్రదేశం నుంచి మనం అరెస్ట్ చేస్తున్నామో దాన్ని అరెస్ట్ మెమో అన్నది ఒకటి తయారు చేయాలి. చేసి వాళ్ళ బంధువులకు కానీ ఇంట్లో ఉన్న వాళ్ళకి కానీ ఇన్ఫార్మ్ చేయాలి, మేము ఎందుకు అరెస్ట్ చేస్తున్నాం అని ఇచ్చిన తర్వాత ఆ వ్యక్తికి ఉన్న న్యాయపరంగా ఏ విధమైన వెసులుబాట్లు ఉన్నాయని కూడా చెప్పాలి. ఆ తర్వాత ఈ వ్యక్తిని ఎక్కడికి తీసుకువెళ్తున్నాం, ఏ కోర్టులో ప్రవేశపెట్టబోతున్నాం అన్నది కూడా తెలియజేయాలి. తర్వాత ఆ వ్యక్తిని మెడికల్ కూడా సంబంధించాలి, అంటే వెళ్ళి మెడికల్ ఎగ్జామినేషన్ కూడా తీసుకువెళ్ళాలి. అంటే ఆ వ్యక్తి యొక్క స్థితి ఏంటి. ఎందుకంటే సాధారణంగా మీరు చూసుకుంటే 60 సంవత్సరాలకు పైబడిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారిని అరెస్ట్ చేయాలంటే కొత్తగా వచ్చిన BNSS లో కన్సర్న్డ్ డిఎస్పీ పర్మిషన్ తీసుకోవాలి. అంటే 3 సంవత్సరాల వరకు పనిష్మెంట్ ఉంటుంది అన్నది. ఎందుకంటే సీనియర్ సిటిజన్స్ గురించి వారు చెప్పిన ఒక రిస్ట్రిక్షన్ అన్నమాట. అదే మహిళలను రాత్రిపూట అరెస్ట్ చేయాలి అంటే ఏమవ్వాలంటే అక్కడ సంబంధిత మెజిస్ట్రేట్ నుంచి వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి. సో ఇవన్నీ కూడా అరెస్ట్ కు సంబంధించి మన చట్టాల్లో వచ్చిన మార్పులు. ఇప్పుడు అరుణేష్ కుమార్ జడ్జిమెంట్ అన్నది డైరెక్ట్ గా ఇప్పుడు చట్టంలోనే పొందుపరచబడింది. ఆ తర్వాత 24 గంటల్లో పోలీసులు అరెస్ట్ చేసిన వ్యక్తిని న్యాయస్థానం ముందు వాళ్ళు హాజరుపరచాలి. అంటే మేము అరెస్ట్ చేసామని ఎంతసేపు మా దగ్గర పెట్టుకోవడానికి అవకాశం ఉండదు పోలీసులు. 24 గంటల లోపల దానిలో జర్నీ పీరియడ్ ఏదైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరినైనా హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు, వారిని తీసుకువెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ కోర్టులో మనం ప్రొడ్యూస్ చేయాలి. దానికి ఒక 4-5 గంటలు ప్రయాణం పడుతుంది. కాబట్టి 24 గంటల లోపల వారి ముందు ప్రొడ్యూస్ చేయాలంటే ఈ జర్నీ టైం 4-5 గంటల్లో దాని నుంచి తీసేయాలి. సో ఈ విధంగా వచ్చిన తర్వాత అప్పుడు కోర్టు పరిశీలిస్తుంది ఈ వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు నియమావళి పాటించారా లేదా, ఆ తర్వాత ఈ వ్యక్తిని అరెస్ట్ చేయడానికి తగిన, అంటే అప్పటి వరకు జరిగిన ఇన్వెస్టిగేషన్ లో ఏదైనా ఆధారాలు ఉన్నాయా అని చెప్పి ఈ వ్యక్తిని జ్యుడిషియల్ కస్టడీకి పంపిస్తారు, అంటే జైలుకు పంపిస్తారు. ఆ తర్వాత ఏమవుతుందంటే అప్పుడు ఆ వ్యక్తి బెయిల్ వేసుకోవడానికి అవకాశం ఉంటుంది, అంటే బెయిల్. అదర్వైజ్ పోలీసులు ఏం చేస్తారంటే మేము ఇతన్ని ప్రశ్నించాలి కాబట్టి మాకు పోలీస్ కస్టడీ ఇవ్వండి. కాబట్టి జడ్జి గారి ముందున్నవి ఏంటంటే ఆ వ్యక్తిని జ్యుడిషియల్ కస్టడీకి పంపించిన తర్వాత వీళ్ళ వాదోపవాదాలు విన్న తర్వాత పోలీస్ కస్టడీ ఇవ్వాలా లేకుంటే బెయిల్ ఇవ్వాలా అన్నది వారు నిర్ణయిస్తారు. సో ఈ విధమైన పరిస్థితులు. తర్వాత ఏంటంటే బెయిల్ అనేక కేసుల్లో వెంటనే ఇవ్వాలని కూడా లేదు. చిన్న కేసులు ఉంటే దాంట్లో 60 రోజుల లోపల ఛార్జ్ షీట్ వేయాలి పోలీస్. అదే మర్డర్ కేసు ఇలాంటివి ఉంటే వాటిని ఇంతకు ముందు 90 days లోపల ఛార్జ్ షీట్ వేయాలి. ఐ థింక్ ఇప్పుడు BNSS లో 180 రోజులు చేసినట్టుగా మార్చారు. కాబట్టి ఆ లోపల గనక వాళ్ళకు ఛార్జ్ షీట్ వేయకుంటే ఆ మరుసటి రోజు వాళ్ళకు డిఫాల్ట్ బెయిల్ అన్నది ఇచ్చేయాలి. అంటే వ్యక్తిని ఎక్కువ రోజులు జైల్లో ఉంచకూడదు అన్నది ఒక కాన్సెప్ట్. ఎందుకంటే కృష్ణ అయ్యర్ గారు చీఫ్ జస్టిస్ గా ఉన్నప్పుడు వారు ఏమన్నారంటే బెయిల్ నో జైల్ అన్న, అంటే జైలులో పెట్టడం చాలా తక్కువగా ఉండాలి. ఎందుకంటే ఆ వ్యక్తి మీద నిందలు ఆపాదించబడ్డాయి కానీ ఆ వ్యక్తుల మీద ఇంకా అవి ప్రూవ్ కాలేదు.
ఓకే. కాబట్టి ఆ వ్యక్తిని ఎక్కువ రోజులు అంటే మీ ఇన్వెస్టిగేషన్ లో ఆ వ్యక్తి ఏమైనా ఇంటర్ఫియర్ అవుతాడా అన్న మీ డౌట్ ఏదైతే ఉందో అప్పటి వరకే ఉంచుకోవాలి కానీ వన్స్ చార్జ్ షీట్ వేసిన తర్వాత ఆ వ్యక్తిని ఉంచాల్సిన అవసరం లేదన్నది కూడా రకరకాల జడ్జిమెంట్లు. ఓకే. ఈ విధంగా కోర్టుల యొక్క ప్రక్రియ జరుగుతుంది. సార్ ఫైనల్‌గా ఒక్కటి చెప్పండి. ఇప్పుడు తిట్టిన కేసెస్‌లో అంటే బాగా మనం చూసాం డిఫమేషన్ భయంకరమైనటువంటి ఫిల్లీ లాంగ్వేజ్ యూజ్ చేసి తిట్టినటువంటి ఇలాంటి కేసెస్‌లో కేవలం ఆ వీడియో ఎవిడెన్స్ అనేది సరిపోతుందా సార్? లేకపోతే ఇంకా ఏదన్నా ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుందా పోలీసులకు? సాధారణంగా ఏంటంటే ఎవిడెన్స్ లో మనకు ఆ వ్యక్తి మాట్లాడుతూ ఉంటాడు. ఆ తర్వాత ఆ వీడియోని కలెక్ట్ చేసి హ్మ్. ఎవరి దగ్గర నుంచి అయితే ఆ వీడియోని కలెక్ట్ చేస్తున్నారో హ్మ్. వాళ్ళ దగ్గర నుంచి సర్టిఫికేషన్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఒక వ్యక్తి సుమన్ టీవీలో కూర్చొని తిట్టాడు అనుకోండి. సార్. అప్పుడు పోలీసులు ఏం చేస్తారంటే సుమన్ టీవీకి రాసి ఆ వ్యక్తి యొక్క ఒరిజినల్ ఫీడ్ ఏదైతే ఉందో ఓహ్! ఆ ఫీడ్ ని తీసుకుంటారు మీ దగ్గర. ఓకే సార్. ఓకే. ఎందుకంటే చాలా చోట్ల ఏమవుతుందంటే దీన్ని మనం ఎడిట్ కూడా చేయొచ్చు. అవును. లేకుంటే దాని మీద కొత్త కొత్త టెక్నాలజీలు ఉపయోగించి ఈ మధ్య గొంతు మారుస్తున్నారు చాలా మంది. కరెక్టే సార్. ఏఐతో. ఏఐతో ఆ వ్యక్తి మాట్లాడకున్నా కూడా ఆ మాటలు మాట్లాడినట్టు ఆ వ్యక్తి యొక్క మిమిక్రీ ఆర్టిస్టులతో మాట్లాడించడం అవును. ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. కాబట్టి టెక్నికల్ గా ఇన్వెస్టిగేట్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా పోలీసులు వాటిని దృష్టిలో ఉంచుకొని ఇది ఎక్కడా కూడా ట్యాంపర్ కాబడలేదు అన్నది తర్వాత ఆ స్టూడియోలోకి వచ్చి మీ దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్ తీసుకుంటారు. పలానా వ్యక్తి ఆ రోజు మా స్టూడియోకి వచ్చి ఆ విధంగా మాట్లాడాడు, ఇది మా ఒరిజినల్ ఫీడ్ అన్నది సబ్మిషన్ తీసుకొని దాన్ని కోర్టులో సబ్మిట్ చేస్తారు. మరి డైరెక్ట్ ఏదైనా ప్రెస్ మీట్‌లో, ప్రెస్ క్లబ్‌లో, ప్రెస్ మీట్స్‌లో మాట్లాడితే సార్? అక్కడ కూడా ఉంటుంది. ఎవరైతే మరి ప్రెస్ మీట్ లో పెట్టిన తర్వాత ఏదో ఒక టీవీ లైవ్ టెలికాస్ట్ చేస్తారు వస్తుంది సార్. ఆర్ ఏదైనా టీవీలో కూడా వస్తుంది కదా, అక్కడ నుంచి తీసుకుంటారు. అంటే దాని ఒరిజినల్ సోర్స్ ఇంపార్టెంట్. ఒరిజినల్ సోర్స్ అన్నది ఇంపార్టెంట్. ఆ విధంగా ఇన్వెస్టిగేషన్ లో ఒరిజినల్ సోర్స్ అని తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే రేపు కోర్టులో వీళ్ళు ప్రవేశపెడతారు, ఇది మేము మాట్లాడలేదు, మేము వేరే మాట్లాడితే ఈ విధంగా దాన్ని ఎడిట్ చేసి లేకుంటే దాని మీద సూపర్ ఇంపోజ్ చేసి ఈ విధంగా చేశారని కూడా అవతల వైపు వాళ్ళు వాదిస్తారు. కాబట్టి వాటన్నిటినీ కూడా దృష్టిలో ఉంచుకొని పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరగాలి అన్నది ప్రధానంగా మనం చూడాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా క్లియర్‌గా న్యాయపరంగా ఎలాంటి అంటే ఇలాంటి జరిగినప్పుడు న్యాయపరంగా ఉండేటువంటి అన్ని అంశాలని కూడా చాలా స్పష్టంగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.